రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజా దర్బార్ పండుగ స్ఫూట కూడా జనాలను ఆకర్షిస్తుంది. ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భూ సమస్యలు పరిష్కరించాలని, ఇల్లు కేటాయించాలని పోలీసులు వేధిస్తున్నారని, ఇలా రకరకాల సమస్యలకు సంబంధించి విజ్ఞాపన పత్రాలతో ప్రజాభవన్కు తరలివచ్చారు. ప్రెస్లో మా మిసెస్కు లైంగిక వేధింపులు జరిగాయండి. 5 మంది ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో బాత్రూంలోకి వెళ్తుంటే వెంటబడ్డాము, లంచ్కి వెళ్తే చేస్తుంటే ఫోటోలు తీయడము, తర్వాత వాచ్ చేస్తున్నారు. ప్రతిరోజు 5-6 మంది వాచ్ చేయడము, తప్పుడు రిపోర్ట్ చేయడము. ఇవన్నీ ఎందుకంటే ఆమె రూల్స్ ఫాలో అవుతుంది. రూల్స్ ఫాలో కావడం వల్ల ఆఫీసర్లందరూ ఆమె కక్ష కట్టి ఏం తప్పులు లేకపోవడం వల్ల లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అప్పుడు మాజీ డీజీపీ లేడీ డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాము. ఆమె ఏం పట్టించుకోలేదు. మామూలుగా అయితే కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత లేడీ బాధితురాలని పని ప్రదేశంలో నుంచి వేరే ప్లేస్కి మార్చకుండా ఆమె అక్కడే పని చేయమని చెప్పి అఫీషియల్గా ఆర్డర్ కూడా ఇచ్చింది. దాంతో హరాస్మెంట్ ఎక్కువైంది. మేము ఉమెన్స్ కమిషన్కి వెళ్ళాము. ఉమెన్స్ కమిషన్లో కూడా ప్రూవ్ అయింది. కలెక్టర్ రఘునందన్ రావు గారు ప్రూవ్ చేసి ఇచ్చారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. లేడీ డీజీపీ మాజీ లేడీ డీజీపీ ఏం తీసుకోలేదు. నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్ళాము. నేషనల్ ఉమెన్ కమిషన్లో కూడా వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పినారు. వాళ్ళని సస్పెండ్ చేయమన్నారు, కానీ తీసుకోలేదు. హరాస్మెంట్ జరిగింది నిజమే అని అప్పటి డీజీపీ వీకే సింగ్ గారు వాళ్ళ మనిషితో చెప్పించారు. కాంప్రమైజింగ్ ప్రపోజల్ పెట్టారు. ప్రమోషన్ ఇస్తాం, మీరు కేసులన్నీ విత్డ్రా చేసుకోమని. మేము విత్డ్రా చేసుకోలేదు. హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, మీరు రూల్స్ ప్రకారం ఫాలో కాండి అని. రూల్స్ ప్రకారం ఏం ఫాలో కాలేదు. ఇది కోర్టు ఆర్డర్. ఇది మేము 2018 నుంచి జరుగుతుందండి కేసు. ఇది 2018 నుంచి ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి కేసులు, కానీ ఏమి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవి మొత్తం 50 మంది ఇన్వాల్వ్ అయినారు దీంట్లో. వాళ్ళని కాపాడేదంటే దొంగ సాక్ష్యాలంటూ అమిత్ షా గారు ఆఫీస్ నుంచి లెటర్ ఇచ్చారు అందరి మీద యాక్షన్ తీసుకోమని. ఇప్పటివరకు వాళ్ళ మీద కూడా ఏం తీసుకోలేదు. గత ప్రభుత్వానికి, హోమ్ డిపార్ట్మెంట్కు, పోలీసులకు అందరికీ మేము 100 కంప్లైంట్లు ఇచ్చాము. ఏ ఒక్కరూ ఎక్కడికి కూడా రెస్పాండ్ కాలేదు. తమిళనాడులో మాత్రం డీజీపీకి సస్పెండ్ చేసి కోర్టు 3 సంవత్సరాలు శిక్ష విధించింది. తెలంగాణలో మాత్రం ఇది అమలు కావడం లేదు. ఇది లేటెస్ట్. ఇది 3 రోజుల క్రితం ఇచ్చిన తీర్పు. ఇది కోర్టు తీర్పు. ఇది మనకు మాత్రం ఇక్కడ అన్యాయమే జరుగుతుంది. మహిళల్ని కాపాడవలసిన హోంశాఖ తప్పు చేసిన వాళ్ళని కాపాడి కంచె చేను వేస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దొంగల్ని కాపాడి ఉమెన్స్ హరాస్మెంట్కు అఫీషియల్గా ఎంకరేజ్ చేస్తుంది. మా దగ్గర ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తప్పు వాళ్ళే చేశారని అఫీషియల్గా ఎంక్వైరీ చెప్తే ఎంక్వైరీ ఆఫీసర్లు 5 మంది రికార్డ్ చేయకుండా ఎంక్వైరీలను కూడా రిపోర్ట్లను కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చినారు. కోర్టు ఆదేశాలను ఎంక్వైరీ ఆఫీసర్లు కానీ డీజీపీలు కానీ ఫాలో కాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వమని మేము అడిగాము. అపాయింట్మెంట్ ఇస్తే మాకు